Hi guys, namaste, vanakkam, welcome back to our channel. So Mutakis గుడికి వెళ్తున్నాం వేలూరు. సో లెట్స్ గో. దిస్ ఈజ్ అవర్ జూడియో షాట్. రైల్వే తెలుసా, మనం స్పీకర్లో బ్లూటూత్కి స్పీకర్ కనెక్ట్ చేసి నాకు అర్థం కాలేదు సార్. సీరియస్గా నేను వీడియో తీసేస్తున్నాను అనమాట. అదేమో వాయిస్ వినిపించట్లేదు దాంట్లో. అసలు ఉంటుంది మనతోని. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి వేరే కార్ వేసుకొని వెళ్తాం అనమాట. సో ఇంకా కీప్ గోయింగ్ గైస్, మనం చూద్దాం. మొత్తం వీడియో చూడండి. ప్రస్తుతానికి మనం టిఫిన్ తిన్నాక ఒక దగ్గర ఆగామండి. మనకి ఇంకా ఇంకో ప్లాన్ ఉంది, అది అవుతుందో అవ్వదో ఐడియా లేదు. ప్రస్తుతానికైతే ఒక మసాలా దోశ, ఒక వడ చెప్పామండి తినడానికి. మనం టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఇది పార్కింగ్ స్లాట్ అనమాట. కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇది పార్కింగ్ నుంచి వస్తే ఇంకో రూట్ ఉంటుంది, ఈ రూట్ అనమాట. ఇది మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళదండి, టికెట్ కట్టుకుంటూ వెళ్ళాం. 150 రూపీస్ టికెట్కి వెళ్ళాం మేము, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారండి ఈవేళ. సో అందుకని చెప్పి మాకు ఫ్రీ దర్శనం టైం అవుతుందని చెప్పి మేము ఇంకా టికెట్ కట్టుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే మేము ఫోన్స్ అవి అన్నీ వదిలేయాలండి. లోపలికి ఏమీ ఎలా ఉండదు, జస్ట్ మనిషి ఒక్కలే వెళ్తారు. వెళ్ళి చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ వచ్చేయడమే. మళ్ళీ మన దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఇచ్చారన్నమాట, ఇచ్చారు. సో మన దర్శనం అయితే అయిపోయింది. మనం ఇప్పుడు వెళ్ళిపోవడమే, ప్రస్తుతానికైతే వెళ్ళిపోవడమే. అండ్ ఇంకా గుడి అయితే బాగుందండి. మీకు లోపలికి వెళ్ళడానికి వీడియో తీయడానికి ఏం ఛాన్స్ లేదు. సో దానికి మనం ఏం చేద్దామంటే ఫొటోస్ నేను పెడతాను అండ్ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంపుల్ ఎంట్రన్స్లో ఇదిగో విఘ్నేశ్వర టెంపుల్ ఉందండి. లోపల అమ్మవారిది కూడా ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, అది కూడా బాగుంటుందండి చూడండి. మనం ఇప్పుడు వెల్లూరు టెంపుల్కి వచ్చాం. ఇది ఏంటంటే గోల్డెన్ టెంపుల్ అనమాట. ఇది శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి టెంపుల్. ఇది గుడి స్పెషాలిటీ ఏంటంటే దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటారు. ఎందుకంటే పైన కోటింగ్ 1500 నుంచి 1600 kg గోల్డ్ని కరిగించి లేయర్స్ కింద దాన్ని పెట్టారనమాట. సో అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటారు. అండ్ ఇది ఆర్కిటెక్చర్గా కూడా చాలా బాగా కట్టారండి. స్టార్ షేప్లో ఉంటుంది టెంపుల్ అనేది. నేను ఒక ఇమేజ్ ప్లేస్ చేస్తాను చూడండి. ఇది అరౌండ్ 100 acres ఉంటుంది టెంపుల్ అనేది. చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. నాకు తెలిసి దీని దగ్గరలో తిరుమల దగ్గరలో ఉంది ఇది. సో చాలామంది వచ్చారు, తిరుమల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనం లోపలికి వెళ్ళాక, టికెట్ తీసుకుంటూ లోపలికి వెళ్ళాక మనకి ఒక అమ్మవారు విగ్రహం ఉంటుందండి, గోల్డెన్ విగ్రహం ఉంటుంది. దానికి మనం అభిషేకం చేయొచ్చండి. సో అక్కడ అభిషేకం చేయడానికి అంటే గుడి నుంచి బయటికి రాగానే ఆపోజిట్లో ఉంటుంది ఆ గుడి. సో దాని లోపలికి వెళ్ళి అభిషేకం చేయొచ్చు. అభిషేకం చేసేటప్పుడు కూడా అబ్బాయిలకి అయితే మాత్రం పైన షర్ట్ అంటూ ఏమీ ఉండకూడదండి. సో ఓన్లీ మనం అభిషేకం చేసేటప్పుడు షర్ట్ తీసి వెళ్ళి చేయాలి. సో ఇదండి దీని విశేషం. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గుడి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా తిరుమల కనుక వచ్చినట్టయితే మీరు ఈ టెంపుల్కి రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా బాగుందండి టెంపుల్, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం. బయలుదేరిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే, చెన్నై వెళ్ళిపోవడమే. ఓం నమో నారాయణి. బాగున్నారా బాబు? మనకి దర్శనం అయితే మంచిగా అయిపోయిందండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హ్యాపీగా ఉండండి. సాధించాడ్రా అన్న, చంపుతా ఏమనుకున్నావు.